సో మనం ఏం ఆలోచిస్తున్నాము అనేటువంటిది మనకు తెలియాలి. ఎలా ఆలోచిస్తున్నాము, మనం ఎలా ఉన్నాము, మన లైఫ్ స్టైల్ ఏంటి అనేటువంటిది కూడా మనకే ఒక అవగాహన రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, బ్రెయిన్ అనేది 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి హయ్యర్ బ్రెయిన్, రెండోది లోవర్ బ్రెయిన్. సో కొంతమంది మనుషులు హయ్యర్ బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్డ్గా ఉంటారు, కొంతమంది లోవర్ బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్డ్గా ఉంటారు. సో ఈ హయ్యర్ బ్రెయిన్ని ఎక్కువగా వాడేవాళ్ళు ఎలా అంటే, వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ని, థాట్స్ని, డెసిషన్స్ని కంప్లీట్గా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంచుకుంటారు. వాళ్ళు ఏంటి అనేటువంటిది ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్, వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవటం, ఒక మెడిటేషన్ చేయటము, దెన్ కంప్లీట్ ఫోకస్ వాళ్ళ మీద పెట్టడము, కంప్లీట్లీ వాళ్ళని ఇంప్రూవ్ చేసుకోవడంలో వాళ్ళు ఉంటారనమాట. ఇది హయ్యర్ బ్రెయిన్. నెక్స్ట్ వచ్చి లోవర్ బ్రెయిన్. ఈ లోవర్ బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్డ్ వాళ్ళు ఎలా ఉంటారంటే, మ్యాక్సిమం 90% అంతా కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు. సో వీళ్ళు ఏం చేస్తారు, గాసిపింగ్ చేయటము, వాళ్ళకి వెంటనే ఇన్స్టెంట్గా రిజల్ట్ వచ్చేయాలి, ఇన్స్టెంట్గా హ్యాపీనెస్ వచ్చేయాలి. సో అలాంటి పనులు చేస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్ పట్టుకుని రోజంతా చూస్తారు. సో ఇన్స్టెంట్గా వాళ్ళకి ఏమవుతుంది, డోపమైన్ రిలీజ్ అవుతుంది, అలా దాంట్లో కంప్లీట్గా లీనమైపోతారు. సో ఎంటర్టైన్మెంట్, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, దాంట్లో లీనమైపోతారు. ఇంకొంతమంది గాసిపింగ్ చేస్తూ ఉంటారు, ఎదుటి వాళ్ళ కోసం మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఏదైనా మీరు చేయాలనుకునేటప్పుడు మీరు ఆలోచించాలా, మీరు లోవర్ బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి చేస్తున్నారా ఆలోచన, లేదా హయ్యర్ బ్రెయిన్ని వాడి చేస్తున్నారా? సో మీ థాట్స్, మీ యాక్షన్స్, మీ వర్డ్స్ ఎలా ఉన్నాయి, పాజిటివ్గా ఉన్నాయా, మీ గురించి మీరు కంప్లీట్గా అవగాహన చేసుకుంటున్నారా, మీ మీద మీరు రిఫ్లెక్షన్ అనేటువంటిది జరుగుతుందా? అది చేసినప్పుడు ఏంటంటే హయ్యర్ బ్రెయిన్ వాడుతున్నారు. లేదు కంప్లీట్లీ బ్లేమ్ చేస్తూ, ఫ్యామిలీ మెంబర్స్ని బ్లేమ్ చేస్తూ, లేదంటే సిచ్యువేషన్స్ని బ్లేమ్ చేస్తూ, వాళ్ళు బ్లేమ్ చేసుకుంటూ, భగవంతుణ్ణి బ్లేమ్ చేస్తూ ఇలా ఉన్నట్లయితే అది లోవర్ బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్డ్. సో మీరు హయ్యర్ బ్రెయినా